హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. చూడండి, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నా స్టైల్లో కట్ చేస్తున్నాను ఈజీగా. ఆది బ్లౌజ్ తీసుకొని ఓకే కటింగ్ చూడండి. ఫస్ట్ ఇలా ఉంటుంది కదా, ఇలా తీసి ఇలా వేసుకోవాలి క్లాత్ కొలతలకి. ఈ నడుము దగ్గర నుంచి చూడండి, ఈ స్టిచ్ ఇవి ఉంటాయి కదా మన కుట్లలో క్లాత్, ఇది దీన్ని కూడా మనం కొలుసుకోవాలి. ఇలా చూసి ఇలా పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఈ మాత్రం టక్సులు కావాలి. వెనకాల టక్సులు వేస్తాయి. ఇక్కడ టక్సులు వేస్తాం కదా మనం, ఈ టక్సులకు కావాలి ఇంత వేను. చూడండి, సరిపోతుంది. ఇప్పుడు బాడీ పొడవు, ఇది మామూలు కటింగే కాబట్టి ఇట్లా చక్కగా కట్ చేసేస్తాం మనం. చూడండి, కట్ చేసేసేది మామూలు కటింగ్ కాబట్టి. ఇప్పుడు బాడీ పొడవు పెట్టుకున్నాం. ఇది లైనింగ్ కట్ చేస్తున్నా. ఫస్ట్ నేను లైనింగ్ కట్ చేస్తే మా శారీ బ్లౌజ్ నీట్గా వస్తుంది. శారీలో క్లాత్ చూడండి, పొడవు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది. ఇది సపరేట్ పట్టి లేదు ఫ్రెండ్స్. సపరేట్ పట్టి అయితే మనం కుట్లలేక ఇక్కడ కూడా వదులుకోవాలి, ఇక్కడ కూడా కుట్లలేక వదులుకోవాలి. సపరేట్ పట్టి లేదు, ఇలాగే ఉంది కాబట్టి మామూలుగా ఇంకా ఎక్కడి నుంచి ఉంటే అక్కడి నుంచే పెట్టేస్తాను. దీన్ని పెట్టేసి ఉంటుంది కదా, కొంచెం పావు ఇంచు కుట్లలేకి ఇక్కడ దాకా బ్లౌజ్ ఉంది, ఇక్కడ దాకా పావు ఇంచు. నెక్స్ట్ ఇది తీసుకొని ఇట్లే వేసేద్దాం. ఈ మలుపు మామూలు కటింగ్ కాబట్టి ఒకటేసారి ఇట్లే మలిచేస్తాం. ఇంకా ఓకే చేసినాం కదా. ఇప్పుడు చంక పొడవు పెట్టేస్తాను. ఇక్కడి నుంచి మనము ఇక్కడ దాకా చంక ఉంది. ఇక్కడికి కుట్లలేకి కావాలి కదా మనకి, ఈ సైడే వదులుకోవాలి. ముందర భాగం చూడండి, ఇదే కొలతలతోన ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంది కదా, క్రాస్ బెల్ట్ స్టిచ్ కనిపిస్తుందా? ఇక్కడ క్రాస్ బెల్ట్ స్టిచ్ ఉంది. ఇక్కడ దాకా క్రాస్ బెల్ట్ ఉంది, ఇక్కడ దాకా కుట్లలేకి. ఇది ముందర భాగం కటింగ్ కూడా ఒకటేసారి కొలతలు వచ్చేస్తాయి అనమాట. ఇట్లా పెట్టేసి నెక్స్ట్ నెక్ ఇట్లా మట్టలు వేసేసి బ్లౌజ్ని ఇది వెనకాల నెక్ ఫ్రెండ్స్. వెనకాలది ఇక్కడ దాకా ఉంది కదా, ఇది వెనకాల నెక్. వెనక కింద కుట్లలేకి వదులుకొని పెట్టేసారి కొద్దిగా చాలు వెనకాల నెక్. చూడండి, ఇక్కడ దాకా మనం కుట్లలేకి వదులుకున్నాం కదా, అది ఆ క్లాత్. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ దాకా ఉంది. ఇది కుట్లలేకి వదులుకున్నాం ఇట్లా. ఇప్పుడు సేమ్ ఇది కూడా ఇలాగే తీసుకోవాలా. ఇక్కడ కుట్లలేకి ఇది దాకా ఇది ఉంది కదా, ఇది దాకా ఇది ఉంది. ఇక్కడ కుట్లలేకి వదులుకోవాలి, కొంచెం కిందికి. బాడీ పార్ట్ ఇక్కడికి కిందికి వదులుకోవాలి. ఇక్కడికి నెక్కుకు వచ్చేస్తుంది, మధ్య టక్స్కు వచ్చేస్తుంది ఇది. ఓకేనా? ఇక్కడ ఈ మాత్రం పెట్టాలి. ఇట్లా 3 ఏళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఏళ్ళు పెడితే ఇది సరిపోతుంది. ఇది నెక్కుకు. ఇక్కడ కొద్దిగా కుట్లలేకి వదిలి పెట్టేసేయాలి. రౌండ్ షేప్ కట్ చేసేసుకో, కొలతలు వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం గీసేద్దాం. ఇది చాలా కిందికి పెట్టకూడదు. చాలా కిందికి పెట్టుకుంటే ఈ స్టమక్ దగ్గర ఒత్తుకుంటుంది మనకి.
ఈ పొడవు అనేది కొందరు ఏం చేస్తుంటారంటే ఇది ఎక్కువ కిందికి పెడుతుంటారు, ఇది ఎక్కువ కింది పెట్టవద్దు, కొంచెమే పెట్టాలా. ఇది ఆల్రెడీ ఈ జాకెట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది, ఏమో వాళ్ళ బ్లౌజ్ కొన్నంత పెట్టేస్తున్నాను. చూడండి క్రాస్ బెల్ట్కి ఇది ఒకేసారి టక్స్కు గుర్తు వేసుకోవాలి. ఇట్లా సెంటర్ తీసి భుజాల సెంటర్ ఈ సైడ్ ఇది కూడా ఇటు సెంటర్ పెట్టుకొని ఈ రెండు ఇక్కడికి వేసేస్తారు అంతే. ఇది చక్కగా గీసుకొని ఫ్రెండ్స్ ఫస్ట్ తీసుకొని ఇట్లా మూడు తిప్పేస్తే అయిపోయాయి. చూడండి రౌండ్ నెక్ పెట్టుకున్నారు, రౌండ్ నెక్ పైపింగ్ థ్రెడ్ ఏమన్నారు అయిపోయాయి. బ్లౌజ్ కటింగ్ మరి స్టిచ్ చేసే వీడియో పెడతాను, ఫాలో అవ్వండి. ఇవి ఓపెన్ చేసేసుకున్నాం, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఇందులో ఒకసల పట్టికి దారాల పట్టికి తీసేద్దాం. హ్యాండ్స్ తీద్దాం ఇప్పుడు. హ్యాండ్స్ దీనికన్నా కొంచెం పైకి పెట్టమన్నారు, సరిపోతుంది, కరెక్ట్గా ఉంది కుట్లకి. హ్యాండ్స్ కూడా ఇలాగే చూడండి, ఇక్కడ కొద్ది కుట్లకి ఇక్కడ దాకా బ్లౌజ్ ఉంది, ఇచ్చేసి ఇక్కడ వెళ్ళాను. ఓకే, ఇక్కడ దాకా బ్లౌజు హ్యాండ్ ఉంది, ఇక్కడ దాకా కుట్లకి చూడండి, ఇక్కడ దాకా ఉంది కదా, మనం ఇక్కడ కుట్లకి వదులుకోవాలి. ఇది అనేది మనం ఇట్లా చక్కగా పోకూడదు, చక్కగా పెడితే ఇక్కడ మడత మడత వస్తుంది, ఇలాగే డౌన్ కావాలి సంక ఎంతనా క్లాత్ ఉంది. చూడండి ఇది వరకు హ్యాండ్ కూడా ఉంది, ఇది కుట్లలేక కావాలి మనకి ఖర్చుకి. ఓకే, చూడండి ఇక్కడ కచ్చా పెట్టుకోవాలి ఒకటి, సెంటర్ పడాలి అది కుట్టే మనం స్టిచ్ చేసేటప్పుడు భుజం కుట్టు మీదే పడాలి కరెక్ట్గా, పడితే మనకి నీట్గా కూర్చుంటుంది బ్లౌజ్. వెనక్కి ముందుకు లాగకోకుండా మనం ఎక్కడ పెడితే అక్కడే కూర్చుంటుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం షేప్ తీద్దాము, ముందర పార్ట్ తీసుకోవాలి షేపు, రెండు పార్ట్లే తీసుకోవాలా. చూడండి ఈ రెండు కింద ఉన్నాయి, రెండు పైన ఉన్నాయి, ఇట్లా ఇవి మాత్రం కొద్దిగా తీసుకోవాలి. అయిపోయాయి. చూడండి ఇక్కడ దాకా ఈ హ్యాండ్ ఇక్కడ దాకా తీసేసినాం. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీద్దాం. ఇందులో క్రాస్ బెల్ట్ కూడా దీని ఆల్తి ప్రకారమే తీద్దాం మనం. చూడండి పొడవు ఉంటుంది, ఇంకా ఖర్చుకి ఇక్కడ ఇట్లా పెట్టేద్దాం. ఈ పొడవు కొలుచుకోవాలి మరి, ఇట్లా అడ్డం పొడవు. చూడండి ఇక్కడ దాకా ఉంది, జాకెట్ కొలతేమో ఇక్కడికే ఉంది, కానీ వీళ్ళు కుట్లలే క్లాత్ ఎక్కువ పెట్టించుకున్నారు ఖర్చుకి. చూడండి ఇక్కడ దాకా, ఇంకొద్దిగా ఎక్కువ వదులుకున్నా పర్వాలేదు, మనం కొంచెం అటు ఇటు లూజే పెట్టింటాం కదా, తర్వాత ఎక్స్ట్రా కట్ చేసేయచ్చు. ఇది చూడండి ఈ పొడవు ఇంకొంచెం కట్ పెట్టుకోవాలి, ఇది సరిపోయింది. కొద్దిగా పైకి అన్నాం, ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇది కొలుసుకుందాం. ఇది ఎక్కువ వస్తుంది, మరి ఎక్కువ వస్తే ఇలా పట్టి పొడవు ఉక్సు పట్టి పొడవు ఎక్కువ అవుతుంది. ఇది ఎక్కువ వస్తే కరెక్ట్గా పెట్టుకోవాలి, ఇక్కడ ఖర్చుకి పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా పెడితే మరి ఆ పొడవు వచ్చేస్తుంది. ఇది ఓపెన్ చేసేద్దాం.
బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. లైనింగ్ మనకి ఒకవేళ మనం పట్టి సపరేట్ పట్టి వేసుకున్నాం అనుకోండి, ఇది సపరేట్ పట్టికి కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఆల్రెడీ లూజ్, బాడీ లూజ్లోనే ఉంది కాబట్టి ఇది చూడండి, ఇదో సపరేట్ పట్టికి కదా, సపరేట్ పట్టికి ఇది వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇది బాడీ లూజ్ అంతే ఉంది. ఓకేనా. ఇది నెక్కు డిజైన్ వచ్చింది బ్లౌజ్లో, శారీ హ్యాండ్స్కు డిజైన్ వచ్చేసింది. మనం దీని ప్రకారం మనం ఫాలో కావాల్సిందే, మన సొంతంగా చేసేకే కానిది. బాడీ తీసేసుకుందాం ఫస్ట్. హ్యాండ్స్ కూడా సరిపోతాయో లేదో మనం ఏం చేయడానికి రాదు. ఇంకా ఇది ఎంత పొడవు వచ్చింటే అంతే చేసేయాల్సిందే, పొడవు పెంచడానికి రాదు. ఇంకా బాడీ తీసేస్తే బాగుంటుంది. బాడీ ఇట్లా సెంటర్ పెట్టుకోవాలా. ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ సెంటరే పెట్టుకోవాలా. ఇట్లా బ్యాక్ పార్ట్ చూడండి. ఇది వాళ్ళు జాకెట్ క్లాతే మర్చినారు కాబట్టి మనం కూడా ఇలాగే చేస్తాం. చూడండి ఇది ఎలా వచ్చిందో. ఈ డిజైన్ ఎట్లా చేయాలనేది అర్థం కాకపోతుంది. ఇది కట్ అవుతుంది కొద్దిగా. దీన్ని ఇట్లా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది ఇట్లా కట్ చేసేస్తాను, తర్వాత నేను స్టిచ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఇట్లా స్టిచ్ చేస్తే కొద్దిగా తీసేసుకున్నాం ఫస్ట్, తర్వాత దీని ప్రకారం తీద్దాం. ఇది కొద్దిగా స్టిచ్ చేస్తే ఇది ఇట్లా వస్తుంది. స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్టిచ్ చేసుకోండి నెక్ దగ్గర కొద్దిగా. జాకెట్కు టక్స్ ఎలా వేస్తామో అట్లా వేస్తే ఇది ఇలా వస్తుంది. ఇది అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఈ బ్యాక్ పార్ట్ ఇట్లా పెడదాము. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి మనం. ఇందులో హ్యాండ్స్ మనం ఏం చేయడానికి లేదు దీనికి. ఇది ఎంత ఉంటే అంత తీసేయాల్సిందే. ఇంకా వర్క్ వచ్చింది కాబట్టి కరెక్ట్గా ఇది సెంటర్ వడాలి ఫ్లవరు. చూడండి కరెక్ట్ ఉంది. కొద్దిగా సన్నసి దీనికి పడుతుంది పైదానికి అని చెప్పేసి చేసేద్దాం. చూడండి ఇలా పడుతుంది. ఓకే, ఇది హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ ఎట్లా తీసినా ఓకే, మనకు లూజ్ ఒకటి సరిపోవాలి. అంటే క్రాస్ కటింగ్ అయితే ఇంకా క్రాస్ వేస్తాము. ఇది మామూలు కటింగే కదా, అలా వేసినా ఇట్లా చూద్దాం. పొడవు బాగా సరిపోతుంది కరెక్ట్గా. ఇక్కడ క్రాస్ గట్టిగా అవుతుంది. ఈ పార్ట్ షేప్ తీయాలి కూడా. స్టిచ్ చేసేటప్పుడు నీట్గా స్టిచ్ చేసుకుంటే
అయిపోయింది జాకెట్ కటింగ్ ఫ్రెండ్స్. ఇంకా క్రాస్ బెల్ట్ ఒకటి తీస్తే మనం క్రాస్ బెల్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఆల్రెడీ ఉక్సులు పట్టి దారాలు పట్టి తీసేసుకున్నాం. ఇంకా విధంగా ఇవి తీసుకోవాలి. లైనింగ్ తీసుకున్నాము. దారాలు పట్టికి ఒకటి లైనింగ్ శారీలో వేస్తాను. ఉక్సులు పట్టికి లైనింగ్ వేసేస్తాను. సరిపోయింది. ఇంకా ఇప్పుడు దారాలు పట్టికి తీద్దాం. సరిపోతుంది చాలా. మేడం థ్రెడ్ పైపింగ్ గోల్డ్ కలర్ వచ్చింది కదా, గోల్డ్ కలర్ థ్రెడ్ కట్ చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ అండ్ షేర్ ఫ్రెండ్స్.